సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఏమైనా కనిపిస్తే చాలు నా కాళ్ళు ఉన్న చోట ఉండవు. అందుకే ఆగలాగా ఇక్కడికి వచ్చేసా. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే మనకున్న 24 గంటల్లో ఎప్పుడైనా మీరు ఆకలితో నల్లారిపోతే ఇక్కడికి వచ్చేచ్చు. చెన్నై వేలచెరిలోన కోరా ఫుడ్ కార్నివల్ కి అయితే వచ్చేసాం. రండి మీరు కూడా నాతో పాటు ఈ కోరా ఫుడ్ ఫెస్టివల్ లో కొరకొరమంటూ తినడానికి ఏం దొరుకుతుందో చూసేద్దాం. అలాగే ఫుడ్ స్టాల్స్ తో పాటు ఇక్కడ ఇంకా వెరైటీగా ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను. సో సెటప్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే మనకి డిఫరెంట్ క్విజిన్స్ యొక్క స్టాల్స్ ఉంటాయి అండ్ ఈ ప్లేస్ అయితే 24/7 ఓపెన్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ లో ఓన్లీ యూపీఐ ద్వారానే పేమెంట్ చేయాలి, నో క్యాష్ యాక్సెప్టెడ్. సో ఏ ఐటమ్ తో మొదలు పెడదామా అని స్టాల్స్ అన్నిటిని పరిశీలిస్తుంటే ఇది కనిపించింది. తందూరి చాయ్ అంట, ఇదేదో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే, ఎందుకంటే సెటప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. వాళ్ళు ఫ్లాస్క్ లో ఉన్న చాయ్ ని ఇత్తడి బిందెలో పోసిస్తున్నారు. తందూరి చాయ్ అన్నారు కదా, వీళ్ళేంటి డైరెక్ట్ గా ఫ్లాస్క్ నుంచి పోసిస్తున్నారు అని అనుకుంటూనే ఉన్నాను. అంతలోపు అన్న ఇక్కడ తందూరి దగ్గరికి వచ్చేసారు. లోపల నుంచి అయితే వేడి వేడి సెగలు వచ్చేస్తున్నాయి. అందుకే అన్న కర్ర సహాయంతో కుండను బయటికి తీస్తున్నారు. వామో, కుండను చూస్తుంటే కాలుతున్న బొగ్గు లెక్కనుంది. దీని గనుక చేతులతో పట్టుకుని ఉంటే చర్మం మూడొచ్చాను. అందుకే పటకార సాయంతో కుండను ఎక్కడ పట్టుకెళ్లారు సరిగా కనిపించట్లేదని తొంగి తొంగి చూస్తున్నా. ఆ చాయ్ తీసుకెళ్లి కుండలో పోస్తారంటే కుండని చాయ్ లో ముంచేశారు. దాని ఫ్లేవర్స్ అన్ని చాయ్ లో దిగే వరకు 2 నిమిషాలు బాగా తిప్పేస్తున్నారు. ఆ వేడికి చాయ్ మొత్తం నురుగులు కక్కేస్తోంది. ఇంకా మొత్తం ప్రాసెస్ అయిపోయాక కుండని చల్లనీళ్ళతో కడిగేస్తున్నారు. కొంతమందికి తలనొప్పి వస్తే చాయ్ తాగుతారు, కానీ నాకేమో చాయ్ తాగకపోతే తలనొప్పి వస్తుంది. మీరే బ్యాచ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాయ్ని కాస్త మట్టి గ్లాస్ లో పోసేస్తున్నారు. కుండని తీసి 2 నిమిషాలైనా చాయ్ నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. అందుకే కాస్త ముందు జాగ్రత్తగా ఊదుకుని తాగుతున్నాను. ఏ మాటకి ఆ మాట చాయ్ అయితే అద్భుతంగా ఉంది. యూజువల్ గా నాకు నేను పెట్టుకునే చాయ్ తప్ప వేరే ఏం నచ్చవు, అందుకే బయట పెద్దగా తాగను. కానీ ఈ టీ అయితే జస్ట్ ఆసమ్. ఈ ప్లేస్ ని చూస్తే ఇక్కడ మధ్యలో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ చుట్టూరు అయితే స్టాల్స్ ఉంటాయి. ఈ ఫుడ్ స్టాల్స్ లో దోశ ఏంటి, బిర్యానీ, పాస్తా, అన్ని రకాల క్విజిన్స్ లో ఉన్న ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ బోర్డు చూస్తుంటే సీమాంధ్ర అనుకున్నాను, కానీ కాదు, సోమాంధ్ర. 24/7 ఓపెన్ ఉంటుంది కాబట్టి కొంతమంది బ్రేక్ఫాస్ట్ కోసం వస్తారు, కొంతమంది లంచ్, కొంతమంది స్నాక్స్ కోసం. సో బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ నైట్ క్రేవింగ్స్ వరకు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఫుడ్, స్నాక్, డ్రింక్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ సీట్స్ లో కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు. అవును, చిల్ అంటే గుర్తొచ్చింది, చిల్డ్ గా ఏదైనా డ్రింక్ తాగుదామా. ఏదో రా మ్యాంగో జ్యూస్ చూసాను, ఎలా ఉంటుందా అని టేస్ట్ చేస్తే అచ్చు కచ్చా మ్యాంగో పై చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని జ్యూస్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ చాలా చల్లగా పుల్ల పుల్లగా వెరైటీగా బాగుంది. ఇంతకీ చిల్ అవుతూ అందరు ఏం చేస్తున్నారంటే అక్కడ క్రికెట్ మ్యాచ్ పెట్టారు, అది చూస్తున్నారు. ఇటు చూడండి, అందరు తిండి మీద ధ్యాస లేకుండా కన్నా ఆర్పకుండా స్క్రీన్ కేసెస్ ఇలా చూస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి పేరెంట్స్ ఇలా క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే పిల్లల్ని ఏం చేయాలి, ఇదిగో ఇక్కడ ప్లే ఏరియా ఉంది కదా, ఈ ప్లే ఏరియాలో పడేస్తే పిల్లలు హ్యాపీ, మనం కూడా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి వీక్ డేస్ కన్నా కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లే ఏరియాకి పర్ చైల్డ్ ఆ రోజు అయితే 400 రూపీస్. అండ్ ఇలాంటి ప్లే ఏరియాకి వచ్చినప్పుడు మీ సాక్స్ మీరే తెచ్చుకోండి. వాళ్ళైతే 15 రూపాయలు తీసుకుని ఒక ముష్టి సాక్స్ ఇచ్చారు. అసలు దాని క్వాలిటీ లేదు, వేసుకున్న 2 నిమిషాలకి కొంచెం చిరిగింది. సరే ఏం చేద్దాం, ఇంతకీ ప్లే ఏరియాలో ఎంటర్ అవుతే లెఫ్ట్ సైడ్ ఇలాగా ప్రిటెండ్ ప్లే జోన్స్ ఉన్నాయి. అంటే ఫైర్ ఫైటర్, డాక్టర్, కిచెన్ సెట్. మరి చిన్న పిల్లలకి ఇలాంటి ఆటలు భలే ఇష్టం కదా. రైట్ సైడ్ అయితే పిల్లల కోసం రాక్ క్లైంబింగ్ టైప్ లో వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఏదో బోర్డు లాంటిది ఇచ్చారు. అండ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అక్కడైతే ట్రాంపోలిన్ పార్క్ ఉంది. ఈ ట్రాంపోలిన్ పార్క్ లో అయితే కిడ్స్ అండ్ అడల్ట్స్ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ చైల్డ్ బిలో 3 years ఉంటే ఒక అడల్ట్ కి అయితే ఫ్రీ. ట్రాంపోలిన్ పార్క్ లో ట్రాంపోలిన్ తో పాటు ఇక్కడ ఫోమ్ పిట్ కూడా ఉంది. ఈ ట్రాంపోలిన్ పార్క్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు ఈ ప్లే ఏరియాలో ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫ్రంట్ లో అయితే బాల్ పిట్ అండ్ స్లైడ్స్ ఉన్నాయి. దానికి వెళ్ళే దారిలో ఇలాగ రోడ్ లాంటిది ఒక సెటప్ పెట్టారు. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఇచ్చారు. మనకు ఓపిక ఉండి వాళ్ళని ఆర్పించాలి, కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ తోని భలే టైం పాస్ అయిపోతుంది. ఇంకా స్ట్రైట్ గా వెళ్తే మనకైతే అక్కడ బాల్ పిట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బోల్ అనే టైప్ ఆఫ్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. పేరెంట్స్ కూడా ఏం రెస్ట్రిక్షన్ ఏం చెప్పట్లేదు, మనం కూడా వెళ్ళి జారిపోవచ్చు. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పిల్లలు వస్తారని చెప్పి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లైడ్స్ అయితే పెట్టారు. ఇంకో ఫీచర్ నాకు బాగా నచ్చింది, హైట్ అబౌవ్ 110 centimeters ఉంటే మనకి ఫ్రీ జిప్ లైన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ జిప్ లైన్ అయితే అస్సలు మిస్ కాకూడదు, చాలా ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఆ స్కై లైన్ పైన వెళ్ళాలనుకున్న వాళ్ళని కుర్చీలో కూర్చోపెట్టేసి గట్టిగా కట్టేసి అయితే తిప్పిస్తారు. వెళ్లే ముందు గట్టిగా ఏం తినకుండా ఉండడమే బెటర్, లేకపోతే లోపలంతా దబిడి దిబిడే. యాక్చువల్లీ పిల్లలు 3 ఏళ్ళ కన్నా పెద్దగా ఉన్న పేరెంట్స్ అలౌడ్ ఉంది, కానీ పర్ పేరెంట్ 150 కాస్ట్ అనుకుంటా, నాకు కరెక్ట్ గా తెలీదు. పేరెంట్స్ కి ప్లే ఏరియాలో పని ఏముంది, వాళ్ళు ఏం చేస్తారని అనుకుంటున్నారా, పేరెంట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైతే నేను ఆ ఫోమ్ పెట్ లో బాస్కెట్ బాల్ వెతుకుతున్నాను, మామూలుగా బాస్కెట్ బాల్ ఆడడం అంటేనే నాకు భలే ఇష్టం. అలాంటిది ట్రాంపోలిన్ పైన దుంకుతూ ఆడాలంటే కొంచెం కష్టం. అందుకే నేను షార్ట్ కట్ ని వెతికేసా, సైడ్ నుంచి బాల్ వేసేసా.
ఇదైతే ఏంటి, నేనైతే గెలిచేసా. ఇంకో గేమ్ ఉంది గ్రోన్ అప్స్ కోసం, ఇదైతే గ్రూప్ యాక్టివిటీ. అక్కడ దూరంగా స్క్రీన్ పైన లైట్స్ వెలుగుతున్నాయి కదా, అదే మన గేమ్. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్లేయర్ కి గ్రీన్ లైట్స్ వస్తాయి, ఇంకో ప్లేయర్ కి రెడ్ లైట్స్ వస్తాయి. మనం ఆ దీపాలు ఆరిపోయే లోపల మనమే దాన్ని నొక్కేయాలి. మధ్యలో పైన ఒక స్క్రీన్ ఉంటుంది, దానిపైన మన స్కోర్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఈ ఆట ఆడడానికి మనకి అరౌండ్ 1 minute టైం అయితే ఉంచుతారు. చివరికి అయితే స్కోర్ చూపిస్తారు. ఈ ఆట కూడా భలే సరదాగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ప్లే ఏరియా గురించి. ఇప్పుడైతే ఆడి ఆకలి బాగా పెరిగిపోయింది. సో ఇక్కడ బాగా ఫేమస్ ఈ స్ట్రాబెరీ విత్ ట్రిపుల్ చాక్లెట్. గ్లాస్ నిండా స్ట్రాబెరీస్ ని నింపేసి రకరకాల చాక్లెట్లు అయితే పోర్ చేస్తారు. ఒకటి మిల్క్ చాక్లెట్, ఒకటి డార్క్ చాక్లెట్ అండ్ ఇంకోటి వైట్ చాక్లెట్. మీరు కనుక ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకుంటే కౌంటర్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. కౌంటర్ అయితే చాలా వేడిగా ఉంది, ఎందుకంటే చాక్లెట్లు కరిగించడానికి. పైనుంచి పోసిన చాక్లెట్ బాగా కలిసిపోవాలని చెప్పి ఆ అన్న గ్లాస్ ని వైబ్రేషన్ మోడ్ లో పెట్టేశారు. రేట్ అయితే 230 రూపీస్, కొంచెం ఎక్కువే అనిపించింది. కానీ అప్పుడప్పుడు కొత్త ట్రై చేయడంలో తప్పలేదు కదా. కానీ దాంట్లోంచి నేను ఒక ముక్కనే ట్రై చేశాను. ఇది తింటే ఖర్చు పెట్టుకుని క్యాలరీలు ఎక్కించడమే. అసలు కారణం ఏంటంటే మా పిల్లలు లాగేసుకున్నారు దాన్ని. ఎంత బాగుందంటే ఆగకుండా మొత్తం తినేశారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పైన కూడా ఏవో ఉన్నట్టు ఉన్నాయి, రండి చూసిద్దాం. పైన అంతా ఆర్కిడ్ గేమ్సే. నాకెందుకో ఈ ఆర్కిడ్ గేమ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మా చిన్నది మాత్రం వీడియోస్లో ఈ గేమ్ చూసేసింది, ఎలాగైనా ఆడాలని చెప్పింది. ఫ్రీగా ఆడే మార్గం దొరికింది. మేమే ఆ కప్పల్ని చేత్తో నెత్తేస్తే మా చిన్నది సుత్తితో బాధేసింది. ఓ 2 నిమిషాలు ఆడిపించినందుకు భలే హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా కిందకి వచ్చేసాం. మళ్ళీ మా తిండి గోల మొదలు పెట్టేసాం. అన్న వేడి బాదం పాలు కలిపేస్తున్నారు. ఇది అదే తందూరి చాయ్ స్టాల్. ఈ బాదం పాలు అయితే 90 రూపాయలు. ఏంట్రా స్పెషాలిటీ అంటే ఈసారి గ్లాస్ సైజ్ పెంచారు. అలాగే పైన కట్టిన మేగడ్ని డెకరేషన్ గా వేసేసారు. ఆల్రెడీ వేడిగా చల్లగా 2 తాగేసాం కాబట్టి ఈసారి తినడానికి ఏముందా అని చూస్తున్నాం. తక్కువ కాస్ట్ లో కనిపించింది ఈ బన్ మాత్రమే, కేవలం 20 రూపాయలు. ఆల్రెడీ తయారు చేసిన బన్ని అవెన్ లో వేడి చేసి ఇచ్చేసారు. వేడి బన్ను పక్కనే కరిగించిన వెన్న చూస్తుంటేనే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది. క్రీమ్ బండ్లు కొన్ని చోట్ల బాగుంటాయి, చాలా చోట్ల డ్రైగా ఉంటాయి. చెన్నైలో మంచి బన్ తినాలంటే బిలాల్ వాళ్ళ బన్ బటర్ జామ్ లోనే. అది చాలా పెద్ద సైజ్ బన్. దాని మీద ఆల్రెడీ ఒక రీల్ చేశాను, ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి. ఇది చాలా చిన్న సైజ్, 20 రూపాయలకి ఇంతకంటే ఎక్కువ ఏమొస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఏదైనా ప్లేస్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న కళ తర్వాత అయితే ఉండదు. ఇది డాగ్ పెట్టింగ్ షాప్. ఆశగా మా పిల్లలు దీంట్లో డాగ్స్ ని పెట్ చేయాలనుకున్నారు, కానీ ఇదైతే మూసేసి ఉంది. అలాగే చాలా ఫుడ్ స్టాల్స్ కూడా క్లోజ్డ్ ఉన్నాయి. మేబీ ఏమైనా టైమింగ్స్ ఉన్నాయేమో తెలియదు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అయితే ఈ ఫుడ్ స్టాల్ గురించి కూడా బాగా విన్నాను. చూడ్డానికి మన గుంటం పొంగనాలు తయారు చేస్తున్నట్టు ఉంది, కానీ ఇవైతే మినీ ప్యాన్ కేక్స్ అంట. ఈ ప్యాన్ కేక్స్ తో పాటు వాఫుల్స్ కూడా అమ్ముతున్నారు. బట్ ఆల్రెడీ తిన్న బన్నే తీయగా ఉంది, అందుకే ఇంకా వేరే ఏం తీపి వస్తూ తినకూడదు అనుకున్నాను. నెక్స్ట్ 12 థియేటర్ అయితే మస్ట్ ట్రై. మన సీట్స్ ని ఊపేయడమే కాకుండా మంచు, వర్షం, పొగ లాంటి రకరకాల ఎఫెక్ట్స్ తో పాటు బబుల్స్, లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ స్మెల్, ఇవన్నిటి యొక్క ప్రభావం వల్ల నిజంగా మనం ఆ సినిమాలో ఉన్నట్టే ఫీల్ అయిపోతాం. 3D కన్నా 10 times ఎక్కువ ఉంటుంది ఆ ఫీల్. అలాగే ఇక్కడ VR గేమ్స్, స్నాకర్ అలాంటి గేమ్స్ అన్ని ఉన్నాయి. మీరు కనుక చెన్నైలో ఉంటే ఈ ప్లేస్ ఇప్పటి వరకు చూడకపోయినా, లేదంటే చెన్నైకి వచ్చినా ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి చెన్నైలో మరెన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో ఉంది. చెక్ ఇట్ అవుట్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.